ఈ చలాన్ల కుంభకోణాన్ని జాగ్రత్తగా దాటవేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసింది హైకోర్టు. రేజర్ పే క్లోనింగ్ యాప్ సాయంతో 36.53 కోట్ల ట్రాఫిక్ ఈ చలాన్ల సొమ్ముని దారి మళ్లించిన వ్యవహారం మీద గతంలో నమోదు చేసిన కేసులో ఇప్పటికీ దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పడం మీద హైకోర్టు మండిపడి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించింది. తదుపరి చర్యల నిమిత్తం వ్యవహారాలన్నీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు పురోగతి, జాప్యానికి కారణాల వంటి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణ వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లాగొండ రంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్ ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న ఈ వ్యవహారం మీద తాడేపల్లి పోలీసులు గతంలో కేసు నమోదు చేయడం, అయితే దర్యాప్తును పక్కన పెట్టేయడం. ఈ నేపథ్యంలో గుంటూరు చెందిన క్రికెటర్ సిబి చక్రవర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో ఈ విషయం మరొకసారి తెర మీదకు వచ్చింది. ఎందుకు దాస్తున్నారు, ఎందుకు కాపాడుతున్నారు, అసలు డబ్బులు ఏంటి అన్నది తేలాల్సి ఉంది.